హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే బలారముని బలము దెబ్బ అనే వీడియో అనేది చేశాను. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఒకసారి ప్రివ్యూ వీడియో అయితే చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ప్రివ్యూ వీడియో అయితే చూడండి. బలారముని బలము దెబ్బ భీమసేనుని కథ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు. ఈ వీడియోని ఫుల్ సాంగ్తో చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశాను. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంది, అక్కడ నుంచి వెళ్ళి చూడండి. అలాగే ఈ వీడియో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. డిస్క్రిప్షన్లో బీట్ మార్క్ అండ్ షేక్ ఎఫెక్ట్ అలెక్ మోషన్లో ఇంపోర్ట్ చేసుకోండి. ఫాంట్ డౌన్లోడ్ చేసుకోండి. అలాగే డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అలెక్ మోషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ప్రాజెక్ట్లోకి వచ్చి RVS గురించి 32 అని ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేయకండి, మీరు లిరిక్స్ అయితే ఇలానే ఉండనివ్వండి. ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత 2.6 సెకండ్స్ దగ్గర వచ్చి కట్ చేసుకోండి. ఫోటో అయితే ఫుల్గా చేసుకోండి. ఫోటో మీద ట్యాప్ చేసి లిరిక్స్ కిందకి అయితే తీసుకురండి. తీసుకొచ్చిన తర్వాత 2.6 సెకండ్స్ దగ్గర వచ్చి ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఫోటో ఫుల్గా చేసుకోండి. మళ్ళీ ఫోటో మీద ట్యాప్ చేసి కిందకి అయితే తీసుకురండి. .21 సెకండ్స్ దగ్గర వచ్చి ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకోండి. 5.15 సెకండ్స్ దగ్గర వచ్చి కట్ చేసుకోండి. తీసుకొచ్చిన తర్వాత 5.15 సెకండ్స్ దగ్గర వచ్చి ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకోండి. 7.8 సెకండ్స్ దగ్గర వచ్చి కట్ చేసుకోండి. ఫోటోని ఫుల్గా చేసుకోండి. లిరిక్స్ కిందికి అయితే తీసుకురండి. తర్వాత 7.8 సెకండ్స్ దగ్గర వచ్చి ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకోండి. 9 సెకండ్స్ దగ్గర వచ్చి కట్ చేసుకోండి. ఫోటో మీద ట్యాప్ చేసి లిరిక్స్ కిందికి అయితే తీసుకురండి. తర్వాత 9 సెకండ్స్ దగ్గర వచ్చి ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకోండి. 10.2 సెకండ్స్ దగ్గర వచ్చి కట్ చేసుకోండి. తర్వాత 10.2 సెకండ్స్ దగ్గర ఇంకో ఫోటో యాడ్ చేసుకోండి. 10.21 సెకండ్స్ నుంచి ఇంకో ఫోటో యాడ్ చేసుకోండి. ఫోటో మీద ట్యాప్ చేసి లిరిక్స్ కిందకి అయితే తీసుకోండి. తర్వాత 12.22 సెకండ్స్ దగ్గర ఇంకో 2 ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. .4 సెకండ్స్ దగ్గర వచ్చి కట్ చేసుకోండి. ఇలా అన్ని ఫొటోస్ యాడ్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. RVS గురించి ఎఫెక్ట్ 32 అని ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ చేసుకోండి. తర్వాత మళ్ళీ బీట్ మార్క్ ఓపెన్ చేయండి. ఫస్ట్ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి పేస్ట్ చేయండి. మళ్ళీ సెకండ్ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి పేస్ట్ చేయండి. తర్వాత థర్డ్ ఫోటో, తర్వాత ఫోర్త్ ఫోటో. 10.21 సెకండ్స్ దగ్గర వచ్చి పేస్ట్ చేయండి ఈ ఫోటో దగ్గర. తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చి ఎఫెక్ట్ ఓపెన్ చేయండి. సెకండ్ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ చేసుకోండి. మళ్ళీ బీట్ మార్క్ ఓపెన్ చేసి 7.8 సెకండ్స్ దగ్గర వచ్చి ఈ ఫోటోకి అయితే యాడ్ చేసుకోండి. తర్వాత 10.2 సెకండ్స్ దగ్గర వచ్చి ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేయండి. తర్వాత లాస్ట్కి వచ్చి పేస్ట్ చేయండి.
పేస్ట్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ ఎఫెక్ట్ ఓపెన్ చేసి లాస్ట్ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ని క్లిక్ చేసి కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బిట్ మార్క్ ఓపెన్ చేసి 9 సెకండ్స్ దగ్గర వచ్చి ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ని క్లిక్ చేసి పేస్ట్ చేయండి. తర్వాత లాస్ట్ ఫోటోకి ఎఫెక్ట్లో వెళ్ళి పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత మీ వీడియో అయితే క్రియేట్ అయిపోతుంది. పైన ఇంపోర్ట్ సింబల్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ.